ఇది డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పాను కదా, మనకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ తెలుసుకునే ముందు ట్రెడిషనల్ మార్కెట్ ని మనం తెలుసుకోవాలి. ట్రెడిషనల్ మార్కెట్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెట్ అంటే మనం రోజువారీ మనం అంటే ఇప్పుడు చూడండి, ప్రతిదీ మనం ఏది కావాలంటే అది కొనుక్కుంటున్నాం, వాళ్ళు అమ్ముతున్నారు, మనం కొనుక్కుంటున్నాం. ఏదైనా సరే ఓకేనా. అంటే మన అమ్మమ్మల కాలం నుంచి, వాళ్ళ అమ్మమ్మల కాలం నుంచి ఏదైనా సరే, ఇంట్లో ఏదైనా వంట జరగాలన్నా, ఏదైనా పండగలకు వస్తే బట్టలు కొనుక్కోవాలన్నా సరే, చెప్పులు కొనుక్కోవాలన్నా, ఏదైనా సరే మనం ఒక షాప్ దగ్గర నుంచి వెళ్ళి కొనుక్కుంటున్నాం కదా. షాప్ దగ్గర నుంచి వెళ్ళి కొనుక్కోవాల్సి కంపల్సరీ. ఏదైనా షాపింగ్ చేసుకోవాలన్నా ఏదైనా సరే. అయితే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కుంటున్నాం, అక్కడ డబ్బు ఇస్తున్నాం, మనం కొనుక్కుంటున్నాం, తీసుకొస్తున్నాం. దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందంటే, మనకు పుట్టనప్పుడు మన మన అమ్మ వాళ్ళ కాలం నుంచి, వాళ్ళ అమ్మ వాళ్ళ కాలం నుంచి అలాగా అలాగా ఈ ట్రెడిషనల్ మార్కెట్ రన్ అవుతానే ఉంది. అయితే ఈ ట్రెడిషనల్ మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే, మనం ఒక వస్తువు ₹100 కొనుక్కున్నాం. ఓకే. ₹100 కొనుక్కున్నాం. ఆ ₹100 వస్తువు మన దగ్గరికి వచ్చేసరికి, ఈ వస్తువు నిజంగా కంపెనీ ఎంతకు తయారు చేసి ఉంటది అన్న కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు ఆలోచించే ఉంటారు. చాలా తక్కువగా కంపెనీ తయారై ఉంటది. మన దగ్గరికి వచ్చేసరికి ₹100 పడింది. కంపెనీ తయారు ₹35 ఇస్తే, కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే రూ. 10 వాళ్ళు కమిషన్ వాళ్ళ దగ్గర ఉంచుకొని ₹45కి వాళ్ళు ఏం చేస్తారంటే హోల్సేలర్కి అమ్ముతారు. ఈ హోల్సేలర్ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరికి రాగానే ₹45ని ₹65 చేసుకొని రిటైలర్‌కి పంపిస్తారు. రిటైలర్ దగ్గరికి వచ్చేసరికి ₹75 అవుతది. అక్కడి నుంచి మన దగ్గరికి వచ్చే ముందు ₹75 దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చే ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటది. ప్రమోషన్ అంటారు. ఏ వస్తువైనా సరే, ఒక లేస్ కానియండి, ఒక కూల్ డ్రింక్స్ ఏమన్నా సరే కానియండి, ఒక క్రీమ్స్ కానియండి, ఏది కొత్త వస్తువు వచ్చినా సరే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అందరి ఇళ్లలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో టీవీ ఉంటది. అవునా? ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూసి మనం కొనుక్కుంటాం. ఫెయిర్ అండ్ లవ్లీ గాని ఏదైనా సరే మనం అడ్వర్టైజ్మెంట్లు చూసే కొనుక్కుంటాం కదా ప్రతిదీ. అలాగే ప్రతిదీ ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి మనం కొనుక్కుంటాం. ఏది పెప్సీ అయినా సరే, ఏదైనా సరే అడ్వర్టైజ్మెంట్. ఈ ఏంటంటే ప్రమోషన్స్ అంటారు. ఈ ప్రమోషన్స్ కదా. ఇలాగా అడ్వర్టైజ్మెంట్లు చూసి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కొంత అక్కడ కొంత కమిషన్ వెళ్తది. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చేసరికి ₹100 పడుతుంది. ఏ వస్తువైనా సరే మనకి ₹100 పడుతుంది. మనకు తెలియకోకుండా మనం ఏమి తీసుకోం కదా. మన దగ్గరికి వచ్చి ఎవరు ఈ వస్తువు ఇది, ఈ వస్తువు ఇది, దీనివల్ల ఇంత ప్రాఫిట్ అని చెప్పరు. మనం ఏంటంటే ఎవరన్నా చెప్పినా లేదా ఏదైనా అడ్వర్టైజ్మెంట్లు చూసి మనం కొనుక్కుంటాం. అంతే కదా. ఇలాగా మన దగ్గరికి వచ్చేసరికి ఇది అంటే మీడియేటర్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి, ఒక వస్తువు ₹100 వస్తువు, ₹35 వస్తువు మనం కొనుక్కునేసరికి ₹100. అదే ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే, కంపెనీ నుంచి మధ్యలో ఎవ్వరు ఉండరు, మన దగ్గరికి వస్తారు. ఈ మధ్యలో ఈ మీడియేటర్స్ వీళ్ళందరూ ఈ ఈ ఇవన్నీ మొత్తం అన్ని మనకి బోనస్ రూపంలో, ఇన్సెంట్ రూపంలో వస్తా ఉంటాయి అన్నమాట. అంటే హౌస్ ఫండ్ కానీ, కార్ ఫండ్ కానీ, బైక్ ఫండ్ కానీ, ట్రావెల్ ఫండ్ కానీ, ఫారెన్ ట్రిప్స్ కానీ, ఒక అంటే సాలరీ అనుకోండి, బోనస్ కానీ, ఒక ఇన్కమ్. నేను చెప్పానుగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని ప్రతి నెల 9వ తారీఖు కల్లా వస్తాం. మన అకౌంట్ లోకి మన డబ్బులు పడతా ఉంటాయి. ఇవన్నీ ఎలా వస్తాయి? మనం ఏంటంటే ఏదన్నా వస్తువు కొనుక్కుంటే డైరెక్ట్ గా మనం కంపెనీ నుంచి కొనుక్కుంటున్నాం కాబట్టి, మీడియేటర్లు ఎవరు ఉండరు కాబట్టి ఈ డబ్బంతా మన దగ్గరికి వస్తుంది అన్నమాట. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటారు.